హలో ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ 'కాకి పిల్ల పాట కచేరి'. కథను రాసినవారు దాసరి చంద్ర, నెల్లూరు. ఓ కాకి, కొంగబావా, నా కొడుకు పుట్టినరోజొస్తోంది. నువ్వు పులికాట్ సరస్సుకెళ్ళి ముల్లులేని చేప తెచ్చిపెట్టవా అంది. అయ్యో, పోవట్లేదు కాకి బావా. సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో పక్షుల పండగవుతోంది. పులికాట్లో సందడిగా ఉంటుంది. ఏ తుంటరో రాయోరొప్ప విసిరితే నా గతి ఏంగాను. అందుకే పోను అంది కొంగ. అవున్లే, ఇంతకీ ఏదో పండగన్నావు అని ఆశగా అడిగింది కాకి. ఏంది బావో, భలే కులాసాగా అడుగుతా ఉండావే. అక్కడ మిగిలిపోయిన మెతుకులేమైనా దొరుకుతాయనా? భోజనాలేం ఉండవక్కడ. మనుషులు చేసే నృత్యాలు, పాట కచేరీలు తప్ప అని నవ్వుతూ అంది కొంగ. పాట కచేరీలా అంటే? అడిగిందో కాకిపిల్ల ఆశ్చర్యంగా. ఆ, ఆ మధ్య చిలకమ్మ పెళ్ళికి వడ్రంగి పిట్ట ముక్కుతో కొమ్మ మీద దరివేస్తుంటే కోయిలమ్మ పాట పాడింది చూడు, అదే కచేరీ అని చెప్పింది కాకి. అంతకు ముందే అక్కడికొచ్చిన కోయిల కాకిపిల్ల వైపు గర్వంగా చూసింది. మరైతే నా పుట్టినరోజుకి వడ్రంగి మామతో మాట్లాడమ్మా, నేను పాట పాడతా అంది కాకిపిల్ల. పక్షులన్నీ పకపకమన్నాయి. కోయిలైతే నువ్వు అరిస్తేనే కాకిగోలని చెవులు మూసుకుంటారు, ఇక పాడితే అందరూ పారిపోరు అని హేళనగా నవ్వింది. రాత్రంతా కాకిపిల్ల నిద్రలో నేను పాడతాను, నేను పాడతాను అని కలవరిస్తోంది. కాకి సరేలే నాన్నా, పాడుదువులే, నిద్రపో అంటూ దాని వీపుపై తడుతూ నిద్రపుచ్చింది. ఊళ్ళో శివాలయంలో శివరాత్రి సందర్భంగా అన్నదానం జరుగుతుంటే అక్కడికి వెళ్ళింది పిల్లకాకి. తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అవి చూస్తూ చీకటి పడిందన్న విషయమే మర్చిపోయింది. 2 నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి తోటలో తియ్యని పాట వినిపించింది. పక్షులన్నీ కోకిలుండే చెట్టు దగ్గరికి వచ్చాయి. ఆశ్చర్యం! అక్కడ పాడుతోంది కోయిల కాదు, కాకిపిల్ల. వింటున్న పక్షులకి నోట మాట రాలేదు. పిల్లకాకి చిలకలా పలికింది, కొంగలా అరిచింది, పిచ్చుకలా కిచకిచమంది, ఆవులా అరిచింది, మనిషిలా మాట్లాడింది. ఇది చూసి పక్షులు ముక్కు మీద వేలేసుకున్నాయి. ఈ చోద్యం ఎక్కడా చూడలేదమ్మా అన్నట్లు. ఒక ముసలి కోయిల, దీనికేదో దయ్యం పట్టింది, అందుకే ఇలా పాడుతోంది అంది ఈర్ష్యగా. దయ్యం లేదు గియ్యం లేదు, నా బిడ్డ కష్టపడి సాధించింది అని గర్వంగా చెప్పింది కాకి. ఇన్ని రోజులు మీరు మీ తాతలు ఎందుకు కష్టపడలేదో అని ఏదో పక్షి కూసింది. మాకా అవకాశం రాలేదు, నా బిడ్డకొచ్చింది, అందుకే ఉపయోగించుకుంది అని ధీమాగా జవాబిచ్చింది కాకి. ఏంటో మాకు తెలియని ఆ అవకాశం అని దీర్ఘం తీసింది ముసలి కోయిల. 2 నెలల ముందు శివాలయంలో ఉత్సవాలు జరిగాయి కదా, అక్కడికెళ్ళిన నా బిడ్డ చీకటి పడినా రాలేదని వెళ్ళాను. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ వ్యక్తి అదేదో మిమిక్రీ అంట చేస్తున్నాడు. నా బిడ్డ, అమ్మా, మనిషి మనిషిలానే మాట్లాడాలిగా, కానీ ఆయన మనలా కూశాడు, జంతువులా అరిచాడు, ఎలా సాధ్యం అంది. తర్వాత అతన్ని కలిసి అడిగాము. సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు అన్నాడాయన. నా బిడ్డ, మీకు పుణ్యముంటుంది, నాకు నేర్పిస్తారా అని వేడుకుంది. దానికా మహానుభావుడు అంగీకరించి నేర్పించాడు అని జరిగిందంతా చెప్పింది కాకి. పక్షులన్నీ పిల్లకాకిని అభినందిస్తున్నట్లు కేరింతలు కొట్టాయి. కోయిలలు కూడా శృతి కలపక తప్పలేదు.